అందరికీ నమస్తే. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దొరసాని. ఈరోజు వీడియోలో మనకి బయట దొరికే పచ్చనామలాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చనామల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు స్వీట్తో కాకుండా ఇలా సాల్ట్తో తినాలనుకునేవారు ఇలా ట్రై చేయవచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు. స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని బాగా కడిగేసుకొని కాట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నీళ్ళు బాగా మరిగాక ఒక జాలి గిన్నె పెట్టేసుకొని అందులో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని అయితే వేసేసి క్యాప్ వేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి. అది ఉడికే అంతలా మనమైతే పచ్చనామలాకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. అవి కూడా ఇంట్లో ఉండే వస్తువులే. మిరియాలు కొన్ని తీసుకోవాలి. నా దగ్గర మిరియాలు లేనందువల్ల నేను మిరియాల పొడి యూస్ చేస్తున్నాను. వాము, జీలకర్ర, దొడ్డుప్పు, దాని తర్వాత అయితే కొంచెం నల్ల ఉప్పు వేసేసి అయితే మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిన ఈ ఉసిరికాయలను అయితే మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మనం స్మాషర్లో వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. మనకి కేవలం ఈ సీజన్లో మాత్రమే ఉసిరికాయలు అనేటివి వస్తాయి. సో తెచ్చి ఇలా చేసుకొని డైలీ బేసిస్లో తినడానికి ట్రై చేయండి. స్కిన్కి అండ్ హెయిర్కి అయితే చాలా మంచిది అండ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఉసిరికాయలో. మనం ఎన్ని ఆయిల్స్ యూస్ చేసినా కానీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి పచ్చి ఉసిరికాయలు ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్లోకి ఈ మసాలాను అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే అన్ని ముక్కలకి పట్టే విధంగా అయితే బాగా కలిపేసుకోవాలండి. 1 ఇయర్కి సరిపడా చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనకి జర్నీలో కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉండేవాళ్ళు ఈ ఉసిరికాయలు తీసుకెళ్ళి జర్నీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత బాగా కలిపేసుకున్న ముక్కల్ని ఇలా గాజు బాటిల్లోకి తీసేసుకోవాలి. ఇంకొక ప్రాసెస్ అని చెప్పాను కదా, అది వచ్చేసి పచ్చి ఉసిరికాయ ముక్కల్లో కూడా ఈ మసాలాను అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ బాగా మిక్స్ చేసేసి ఇలా గాజు సీసాలకి తీసేసుకొని ఒక 24 అవర్స్ తర్వాత మనమైతే తీసి కలుపుకోవాలి. లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా షేక్ అయితే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత లెమన్ కూడా పిండేసుకొని మనమైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయ ముక్కల్ని మొత్తం ఆరబోసుకోవాలి. ఇలా ఎండకి పాలిథిన్ కవర్ వేసేసి ఒక 2 days తర్వాత అయితే మనకి ఆరిపోతూనే ఉంటాయి, మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒక 7 daysలో అయితే మనకి ఇలా గట్టిగా డ్రై అయిపోతాయి. అండ్ ఇప్పుడు నేను నా చేతిలో ఉంది అయితే పచ్చి ఉసిరికాయ ముక్కలతో చేసింది. అండ్ దాని పక్కది వచ్చేసి ఉడకబెట్టి చేసింది. నాకు పచ్చి ఆమ్లాతో చేసింది చాలా బాగా నచ్చింది టేస్ట్. జర్నీ పర్పస్లో యూస్ చేయడానికి కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.